Barhi date plant, అండి ఇప్పుడు మీరు 5,000 చూస్తుంది rupees. టిష్యూ Yes, కల్చర్ it's true. ప్లాంట్ అండ్ బర్హీ వెరైటీ అండి. ఖర్జూర ప్లాంట్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 4500 అండ్ డెలివరీ ఛార్జెస్ 4500 ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయండి. ముందే ఎందుకు ప్రైస్ చెప్తున్నానంటే ఆలోచించండి. చాలామంది అడుగుతున్నారండి, ఒక్క మొక్కకి 5000 ఉంటుందా, అంత కాస్ట్ పెట్టి కొంటారా అని. ఎస్, టిష్యూ కల్చర్ ప్లాంట్ అంతే ఉంటుందండి జనరల్గా. ఎందుకు అని అంటే మీకు దొరికితే అట్లీస్ట్ 4000 ప్లస్ డెలివరీ ఛార్జ్కి ఏమైనా బల్క్ ఆర్డర్ తీసుకుంటే దొరకొచ్చండి. ఎందుకు ఇంత ప్రైస్ ఉంటుంది, ఒక్క మొక్కకు 5000 ఎందుకు ఉంటుంది, అసలు అంత వర్త్ ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ టిష్యూ కల్చర్ ప్లాంట్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. జనరల్గా మొక్కలను మనం బయట మట్టిలో పెంచుతాము, కానీ టిష్యూ కల్చర్ ప్లాంట్ వచ్చేసి ల్యాబొరేటరీలో పెంచుతారండి. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, సో ఆ విధంగా టెస్ట్ ట్యూబ్లో పెంచే ప్లాంట్ని టిష్యూ కల్చర్ ప్లాంట్ అంటారండి. మదర్ ప్లాంట్ నుంచి జస్ట్ ఒక సెల్ తీసుకొని దాన్ని ట్యూబ్లో వేసి ఇంక్యుబేటర్లో లేదంటే ల్యాబ్లో ప్రత్యేకమైన పద్ధతిలో పెంచడాన్ని టిష్యూ కల్చర్ అంటారండి. అది గ్రోత్ రావడానికి మనకు 1 year పడుతుందండి. అంటే 1 inch ప్లాంట్ పెరగడానికి 1 year పడుతుంది. మనకు డెలివరీ చేసేటప్పుడు ఒక మొక్క 1 feet ఉంటుందండి. అది అప్పటికే ల్యాబ్లో 2 to 3 years పెరిగి ఉంటుందండి. అంటే అర్థం చేసుకోండి అది ఎంత టైం పడుతుందో. మన డెలివరీ చేసే మొక్క 1 feet కంటే ఎక్కువ హైట్ ఉండదండి. చిన్న ప్యాక్లో వస్తుంది, మీకు ఇమేజెస్లో చూపిస్తాను నేను. దాన్ని 2 to 3 years ల్యాబ్లో పెంచడం వల్ల అంత ప్రైస్ పడుతుందండి. నార్మల్ ప్లాంట్స్ వచ్చేసి 6 to 7 years పడుతుంది ఈల్డ్ రావడానికి. టిష్యూ కల్చర్ ప్లాంట్ అయితే 2 to 3 years పడుతుందండి. జనరల్గా వాళ్ళు 3 years లోపే క్రాప్ వస్తుంది అంటారు, బట్ మనకైతే ఇప్పటివరకు రాలేదు. 2.5 yearsలో కొన్ని ప్లాంట్స్ వచ్చాయి మీరు చూస్తున్న విధంగా. నెక్స్ట్ ఇయర్ మొత్తం వచ్చే అవకాశం ఉందండి. అట్లీస్ట్ 80% అన్న రావాలని అనుకుంటున్నాము. ఈ ఇయర్ ఆల్రెడీ అన్ని చెట్లు పూతకు వచ్చాయండి. పాలినేషన్ కొంచెం తెలియక మాకు మిస్ అయింది, సో కొంచెం పాడవడం కూడా జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే అన్ని ప్లాంట్స్కి మినిమం ఈల్డ్ అయితే తీసుకునే అవకాశం ఉందండి. ఇంకో విషయం గమనించాలి, మీరు బయట కొన్న ప్లాంట్లో ఆడ మొక్క మగ మొక్క మనకు తెలియదండి. అది పెరిగి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత కాయలు కాస్తే ఆడ లేదంటే మొగ అని అనుకోవచ్చు. కానీ దీంట్లో అట్లా కాదు. టిష్యూ కల్చర్ ప్లాంట్లో ఆడ మొక్క అని సపరేట్గా మనకు మెన్షన్ చేసి ఇస్తారు, మగ మొక్కలు సపరేట్గా ఇస్తారు. టిష్యూ కల్చర్లో ఇచ్చిన ఆడ మొక్క తప్పకుండా మనకు 3 సంవత్సరాల కాపు వస్తుందండి. మగ మొక్క ఫ్లవర్స్ వస్తాయి. మేల్ ప్లాంట్ నుంచి తీసుకుని వాటిని పుప్పొడి ఫీమేల్ ప్లాంట్లో మనం పాలినేషన్ చేసినప్పుడు ఎక్కువ ఈల్డ్ వస్తుందండి. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. టిష్యూ కల్చర్ ప్లాంట్ కాకుండా నార్మల్ ప్లాంట్ తీసుకుంటే మనకి ఇవన్నీ మిస్ అవుతాయండి. చాలా టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్. టిష్యూ కల్చర్ ప్లాంట్కి వెళ్తే మనకు డైరెక్ట్గా మగ మొక్కలు ఆడ మొక్కలు విడివిడిగా ఎక్కడ పెట్టాలనేది మనం ఇష్టపూర్వకంగా పెట్టుకోవచ్చు. సో అందుకే ఈ మొక్కకి ఇంత కాస్ట్.